నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. మంత్రుల క్లాస్ బీకారట. ఎవరు? పంతుళ్ళు. వాళ్ళ పంతుళ్ళు ఎవరంటే కేసీ వేణుగోపాల్. తీరు మార్చుకోవాలని కేసీ వేణుగోపాల్ సీరియస్ అయిందట. ఏడాది పనితీరుపై పెదవిరుపు. సమన్వయం ఎందుకు లేదని నిలదీత, కేడర్ను పట్టించుకోవాలని హేతువు బిల్లుల చెల్లింపు విషయంలోనూ ఆగ్రహం వ్యక్తం చేశారట. అధిష్టానం పేరుతో సొంత పనులు చక్కబెట్టుకోవడం పైన. ఏం బిల్లుల చెల్లింపులు? కాంట్రాక్టర్గా బిల్లుల చెల్లింపులు. అది పెద్ద ఎత్తున బయట ప్రచారం జరుగుతుంది. కమిషన్లు తీసుకొని బిల్లులు ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగమా, ప్రభుత్వంలో ఉన్న మంత్రుల్లో కానీ మొత్తానికైతే డైరెక్ట్గా బయట చర్చ నడుతుంది. ఆ చర్చ ఎక్కడ పోయిందంటే ఇటుబడి ఢిల్లీలో ఉన్న అధిష్టానాన్ని చేరింది. అధిష్టానాన్ని చేరి ఇప్పుడు మంత్రులు క్లాస్ బీకారట. ఏడాది పనితీరుపై పెదవి విరిశారట. పెదవి వేరటం కాదు, ప్రజలు కూడా అదే ఎరుతున్నారు. అది మొత్తానికి ఢిల్లీకి అయితే చేరింది. మంత్రులకైతే క్లాస్ బీకారట. దాంట్లో తొలగించే మంత్రులు కూడా ముగ్గురు ఉన్నారట. ముగ్గురు మంత్రులను తొలగిస్తారంటున్నారు. తొలగించే మంత్రులు ఉన్నారు, తొలగించే ఇన్ఛార్జి ఉంది. దీపాదాస్ మున్షిని కూడా తొలగిస్తారంటున్నారు. మొత్తానికైతే కేసీ వేణుగోపాల్ మంత్రులకు బీకిండు, ముఖ్యమంత్రికి కూడా బీకినట్టే ఉంది. నువ్వు ఏందేందో చేస్తున్నావు, ఏంది కథ అని. అధిష్టానం పేరుతో సొంత పనులు చక్కబెట్టుకోవడం పైన కూడా పథకాలను ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్ళట్లేదని అసహనం వ్యక్తం చేశారట. ఇది ప్రైవేట్ కంపెనీ నడుపుతున్నారా అని చెప్పి కూడా అడిగిండట. సమావేశంలో ప్రభుత్వం బిల్లుల చెల్లింపు విషయంపై ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలిసింది. ప్రభుత్వం నడుపుతున్నారా లేక ప్రైవేట్ కంపెనీ నడుపుతున్నారా? బిల్లుల చెల్లింపు విషయంలో ఎందుకు ఫిర్యాదులు వస్తున్నాయి? ఈ విషయంలో అధిష్టానం పేరును ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిండట. రిపోర్ట్ ఆధారంగా క్లాస్ పీకిండట. ఒక్కొక్కళ్ళకి రిపోర్ట్ దగ్గర పెట్టుకొని నీ కథ ఏంది అని అడిగినట్టు. మొత్తానికి బిల్లుల పైన బాగా చర్చ జరిగిందట. కాంట్రాక్టర్ బిల్లులు ఏంది, ఈ కమిషన్లు ఏంది, ఇదేమన్నా మీ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీయా లేకపోతే ప్రభుత్వమా, ఏం నడుపుతున్నారు మీరు అని కూడా డైరెక్ట్గా అడిగిందట. ఒక రకంగా మంత్రుల క్లాస్ అన్నాడు కానీ ముఖ్యమంత్రికే క్లాస్ పడ్డట్టుంది. మంత్రులకు పడదంటే ముఖ్యమంత్రికి పడ్డట్టే కదా. అంటే మంత్రులను కంట్రోల్ చేయలేని పరిస్థితి, మంత్రులు ఏం చేస్తున్నారో తెలుసుకోలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఉన్నాడా అనే అర్థం వచ్చినట్టే కదా. రైట్, ఇది ఒక వార్త. 10 సెగ్మెంట్ల పైన స్పెషల్ ఫోకస్ పెట్టారట. ఏం 10 అంటే ఈ పార్టీ మారిన వాళ్ళు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై కాంగ్రెస్ దృష్టి. ఇరుపక్షాలను సమన్వయం చేసేందుకు కసరత్తు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు గుర్రాలకి టికెట్లు. మరి 10 సెగ్మెంట్ల పైన స్పెషల్ ఫోకస్ అంటే కేటీఆర్ నిన్న ఆ చేవేళ్ళ ఆ ఏరియాకి పోయిండు. పోయి 10 కాన్స్టిట్యున్సీలలో అసెంబ్లీలకి ఉప ఎన్నికలు రాబోతున్నాయి తొందరలో అన్నాడు. ఈ సంవత్సరంలో వస్తాయి అన్నాడు. అసెంబ్లీ ఉప ఎన్నికలకి ప్రిపేర్ అవుతుందా కాంగ్రెస్ పార్టీ? లేదంటే అక్కడ వీళ్ళు జాయిన్ అయినందుకు పాత కాంగ్రెస్ నాయకులకి వీళ్ళకి సమన్వయం కోసం కానీ ఫోకస్ అయితే పెట్టారట. ఫోకస్ పెట్టారు. దానం నాగేంద్ర, కడియం శ్రీహరి, అరకపూడి గాంధీ, వీళ్ళంతా పోచారం శ్రీనివాసరెడ్డి మారారు కదా, గుడెం మైపాల్ రెడ్డి, వీళ్ళు ఈ ప్రకాష్ గౌడు, తెల్ల వెంకట్రావు, కృష్ణమోహన్ రెడ్డి, యాదయ్య, వీళ్ళంతా ఈ నియోజకవర్గాలపైన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి పెట్టిందట. ఏంది కథ, ఆడంతా డొల్ల అవుతుంది కథ అని. ఎందుకంటే వీళ్ళు జాయిన్ అయ్యారు. వీళ్ళకేమో ఎమ్మెల్యే టీఆర్ఎస్ నుంచి వచ్చిండు. ఆడ కాంగ్రెస్ కార్యకర్తలు వీళ్ళతోనే 10 ఏళ్ళు కొట్లాడారు. 10 ఏళ్ళు, 10 సంవత్సరాలు వీళ్ళు బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలు. వీళ్ళతోని ఫైట్ చేసి కేసులు పెట్టుకొని అవమానపడి దెబ్బలు తిని ఆర్థికంగా ఆత్మగౌరవం అంతా నష్టపోయి ఉన్నారు. మళ్ళీ వాళ్ళకాడికి పోయి చేతులు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ. అప్పుడు ఏమైంది? అసలు కాంగ్రెస్ కార్యకర్తలు ఏమో ఇబ్బంది పడతారు. ఈ మధ్యలో వచ్చిన కొసరోళ్ళు ముందుకు వచ్చే పరిస్థితి కాబట్టి దానిపైన దృష్టి పెట్టారట. ఇది ఒక వార్త. రైట్, ఆంధ్రప్రభ చూద్దాం. కేసీఆర్ పోరాటం వల్లనే రాష్ట్రానికి న్యాయం జరిగిందట. కృష్ణా జలాల్లో వాటా కోసం 10 ఏళ్లుగా పోరాటం చేశారట. అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం సెక్షన్ 3 మేరకే వాటాలు కోరాం. ఆ నిబంధన మేరకు వాదనలు వినేందుకు ట్రిబ్యునల్ అంగీకరించిందట. మొత్తానికి హరీష్ రావు గారు టీఆర్ఎస్ వాళ్ళు ఎట్లుందంటే, ఇప్పుడు ఆ మధ్యలో నల్గొండలో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టారు కేసీఆర్. దానిలో కొత్తలో గవర్నమెంట్ పోయిన కొత్తలో మొత్తం కేసీఆర్ గారు దిగిపోయింది. అన్ని నీళ్ళన్నీ పోతున్నాయి, ఆంధ్ర వాళ్ళు ఎత్తపోతున్నారు. నిన్న కాస్త ఫేవర్ రాగానే ఇది కేసీఆర్ వల్లనే, పోరాటం వల్లనేనని. ఫామ్ హౌస్లనే కేసీఆర్ ఉండే, ఇదేమో ట్రిబ్యునల్లో
సెక్షన్ 3 ప్రకారం మేము వాటాలు పంచుతాం అని. మరి ఆయన ఎప్పుడు పోరాటం చేసిండు, ఎప్పుడు యుద్ధం చేసిండే కానీ వీళ్ళు అది క్లెయిమ్ అంటే మంచి వస్తేనే క్లెయిమ్, చెడు వస్తే ప్రభుత్వం మీద. మంచి జరిగితే బీఆర్ఎస్ చేసినట్టు, కేసీఆర్ చేసినట్టు, చెడు జరిగితే వాళ్ళు చేసినట్టు. ఇది ఎవరికి వాళ్ళు, అది కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే కథ. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఈనాడు చూద్దాం. ఇది ఏపీ ఉన్నట్టుంది. వెలుగు పేపర్ చూద్దాం. రేషన్ కార్డు జాబితాలపై గందరగోళంగా ఉందట. కులగండ సర్వే ఆధారంగా జిల్లాలకు పంపిన లిస్టులో తప్పిదాలు, అర్హత ఉన్నోళ్లలో సగం మంది పేర్లు లేవు. ఇప్పటికీ రేషన్ కార్డులు ఉన్నోళ్ళు ఉన్నారు, అనర్హుల పేర్లు కూడా ఉన్నాయట. రేషన్ కార్డుల కోసం ప్రజాపాలనలో 12,60,000 మంది దరఖాస్తులు చేశారట. ఇప్పుడు లిస్టులో పేర్లు లేకపోవడంతో ఆందోళనకు దిగుతున్న అర్హులు తమ పేర్లు చూసుకోవాలని, లేదంటే సర్వేను అడుక్కుంటామని హెచ్చరికలు. రేషన్ కార్డుల జాబితా గందరగోళం, ఇందిరమ్మ ఇళ్ల పైన గందరగోళం. ఈ గందరగోళానికి ఇంకోటి రైతు రుణమాఫీ పైన గందరగోళం, రైతు భరోసా పైన గందరగోళం. మొత్తానికి గవర్నమెంటే గందరగోళం ఉన్నట్టు అర్థమైంది. ఆ గందరగోళాన్ని మొత్తాన్ని తీసిపోయి ఢిల్లీలో కూర్చోబెట్టాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అక్కడ కూడా క్లాస్ బీకిండు, పెదవి విరిచిండట కేసీ వేణుగోపాల్ గారు. ఏంది గందరగోళం? 2023 డిసెంబర్ 27 నుంచి 2024 జనవరి 6 వరకు ప్రజాపాలన అని పెట్టారు. ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటాం మేమని ఒక దరఖాస్తుని విడుదల చేసి హంగు ఆర్భాటంతో 6 గ్యారంటీలకు సంబంధించి అందులో ఆప్షన్లు పెట్టి మీకు ఏం కావాలో టిక్కు పెట్టుకోండి. 2,500 మహిళలకు కావాల్సిన వాళ్ళు ఎవరు, నిరుద్యోగ వృత్తి కావాల్సిన వాళ్ళు ఎవరు, ఇంకా ఉద్యమకారులకు జాగాలు కావాల్సిన వాళ్ళు ఎవరు, ఉచిత గ్యాస్ కావాల్సిన వాళ్ళు ఎవరు, ఇదే ఉచిత కరెంటు గ్యాస్ సిలిండర్లు పైన సబ్సిడీ కావాల్సిన వాళ్ళు, రైతు భరోసా కావాల్సిన వాళ్ళు, పెన్షన్ కావాల్సిన వాళ్ళు, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్ళు దరఖాస్తు పెట్టుకోండి, దాంట్లో టిక్కులు పెట్టండి అన్నారు. ఆ టిక్కులు పెట్టి అందరూ పోయి అప్లికేషన్లు ఇచ్చారు. వారం రోజుల పాటు ఎటు పోయినాయి? 12,60,000 మంది రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటే ఆ 12,60,000కి మేము పోర్టల్లో అప్లోడ్ చేస్తాం, మీకు మెసేజ్ వస్తుంది, మీ అప్లికేషన్ స్టేటస్ ఏందనేది. ఆ మెసేజ్ లేదు, మను లేదు, అది ఏడపోయిందో తెలియదు. వాళ్ళకి తెలియదు, ఇచ్చిన జనాలకు తెలియదు, తీసుకున్న గవర్నమెంట్కి తెలియదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా తతంగం ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ళకి మేము సర్వేకి వస్తాం, రేషన్ కార్డుకి మేము సర్వేకి వస్తాం రండి, కానీ అసలు మా కథ ఏడుందో చెప్పే పరిస్థితి లేదు. అంత గందరగోళం అంట. దరఖాస్తు పెట్టిన దరఖాస్తు ఏడుంది, రేషన్ కార్డుకి పెట్టుకున్నోడికే ఇంకోటి వచ్చింది, ఇందిరమ్మ ఇంటికి పెట్టుకున్నోడికే రేషన్ కార్డు వచ్చాయి. ఆ గందరగోళంలో ఆ తప్పిదాలు ఉన్నాయట, ఆల్రెడీ కార్డులు ఉన్న వాళ్ళ పేర్లు ఉన్నాయట, అనర్హుల పేర్లు ఉన్నాయట, అసలు కావాల్సిన వాడికి లేవు. అది పట్టించుకోవాలా ఎవరు? ముఖ్యమంత్రి గారు. రైట్. ఇది వెలుగుకు సంబంధించి. ఈనాడు చూద్దాం. హక్కులు దక్కితేనే రైతు భరోసా వద్దట. పాస్ పుస్తకాలు లేక గతంలో దక్కని పెట్టుబడి సాయం, సమస్యల పరిష్కారానికి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతులు చెప్పులు అరిగిపోతున్నాయి పాపం. ఈ హక్కుల కోసమే గడిచిన 5 సంవత్సరాల నుంచి ధరణి పేరుతో మోసం చేసిండు కేసీఆర్. మేము వస్తే బంగాళాఖాతాలు కలుపుతానంటే జనాలు ఓట్లు గుద్దారు. ఇక బంగాళాఖాతాలు కలుపుతుంది, మనకు తెల్లారి పాస్బుక్లు వస్తాయని. తెల్లారిపోయింది, 14 నెలలు కావస్తుంది. ఆ పాస్బుక్ లేదు, హక్కులు లేవు, ఏది లేదు, తిరుగుడే సరిపోతుంది. ఆ కేసీఆర్ ఉన్నప్పుడు ధరణి ఉంది కాబట్టి ఎంఆర్ ఆఫీస్కి పోయిన ఎవడు చేయడు అని వాళ్ళ పల్లెం చేసుకున్నారు. వీళ్ళు ఏదో బంగాళాఖాతాలు కలిపిన మేము అద్దె ఇచ్చినాం అంటే ఏదో అయితే అని రోజు తిరుగుతున్నారు వాళ్ళు ఛార్జీలు పెట్టుకొని. రైతులు ఆడ అయింది లేదు, పోయింది లేదు, ఆ వచ్చిన బుక్కు లేదు, చేసిన పని లేదు. ఇది ఇప్పుడు ఈ రైతు భరోసా రావాలంటే బుక్ ఉండాలి, బుక్కు లేదు. బుక్కు లేకనే ఇప్పుడు కేసీఆర్ నోడిచ్చి వీళ్ళని గెలిపిస్తే ఏడా లేదనేది మొత్తానికి పెద్ద ఆందోళన ఉంది జనాలలో. 6 కాదు 6 గ్యారెంటీని అమలైంది. తెలంగాణను పట్టించుకునే వ్యక్తి ఢిల్లీని ఉద్ధరిస్తారా? షాబాద్ రైతు ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ధ్వజం ఎత్తిండట. రైతు భరోసా ఎకరానికి 15,000 ఇవ్వాలని డిమాండ్ చేసిండు. 6 గ్యారెంటీలు కాదురా ఆయన, 6 గ్యారెంటీ అమలైంది, అది బస్సు ప్రయాణం అని చెప్తుండు కేటీఆర్. ఎందుకంటే ఒక్కొక్క గ్యారెంటీలు 3 సబ్ ఐటమ్స్ ఉన్నాయి. 3 సబ్ ఐటమ్స్లో ఒకటి బస్సు ప్రయాణం, ఇంకోటి గ్యాస్ సిలిండర్ 500కి ఇవ్వటం, ఇంకోటి 2,500 మహిళలకు ఇవ్వటం. ఈ 3 కలిపి ఒక మహిళలకు సంబంధించి గృహజ్యోతి ఏదో పెట్టారు. మహాలక్ష్మి గృహజ్యోతి ఉంటుంది. మహాలక్ష్మిలో ఉన్న దాంట్లో ఒక బస్సు ఒకటి అయింది, గ్యాసు ఒకటి అయింది తప్ప 6 గ్యారెంటీ అయింది. 6 కాలం మన్ను కాలేదని ఆయన చెప్తాడు. వాస్తవం కూడా అది. వాళ్ళు ఎదురు చూస్తున్నారు, పెన్షన్ ఎప్పుడు పెరిగిద్ది, రైతు భరోసా ఎప్పుడు వస్తుంది, ఇందిరమ్మ ఇళ్ళు ఎప్పుడు వస్తాయి, రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూపులు తప్ప ఆడ వచ్చింది లేదు.
ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే బరాసా నుంచి గెలిచిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదవ్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు చెప్పారని, ఏమి అభివృద్ధి చేశారో ఆయన చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం తథ్యమని అన్నాడు. ధర్నాకు ముందు కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన దోపిడీ ముఠా రాష్ట్రంలో తిరుగుతూ వసూళ్లకు పాల్పడుతుంది అని ఆయన ఆరోపించారు. రైతు ధర్నాలో మాజీ మంత్రులు కూడా పాల్గొన్నారు. సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ గిట్లా. ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయట. కాలే యాదయ్య చేవెళ్ల ఎమ్మెల్యే బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో గెలిచిండు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏం చేసిండు అంటాడు. వాస్తవమే, ఏం చేయలే. అది కేటీఆర్ గారు అడగాల్సిన ప్రశ్న కాదు, ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలు అడగాలి. ఎందుకు అడగాల్సిన ప్రశ్న కాదంటే, ఇదే కేటీఆర్ గారు, కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో, బీఎస్పీ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలని 40 మందిని 2 దఫలుగా 2014లో అయితే 18లో అయితే గెలిచిన వాళ్ళని డైరెక్ట్గా కండవలు కప్పి తీసుకున్నారు. ఏం ముద్దు పేరు పెట్టారు? ఆ జాయిన్ అయ్యేటోళ్ళు, జాయిన్ చేసుకుంటోళ్ళు నియోజకవర్గ అభివృద్ధి బంగారు తెలంగాణ చేయడానికి వస్తున్నారు, మేము తీసుకుంటున్నాం అన్నారు. ఏడైంది బంగారు తెలంగాణ? ఏడైంది నియోజకవర్గం అభివృద్ధి? నువ్వు కాలే యాదయ్యని అడుగుతున్నావు కదా, కాలే యాదయ్యని నువ్వు అడిగితే ప్రజలు 40 మంది మీరు మార్చుకున్న ఎమ్మెల్యేలను కూడా అడుగుతున్నారు. ఏ ఉద్దేశంతో మీరైతే పార్టీ మారారో, మరి ఏం అభివృద్ధి అయింది? ఎక్కడ బంగారం అయింది? మరి బంగారం సంవత్సరంలో ఎడిపోయింది. తెలంగాణ బంగారు తెలంగాణ అయిందని చెప్తారు 10 ఏళ్ళు. అయిన బంగారు తెలంగాణ 2023 డిసెంబర్ 30 నాడు జరిగిన ఎన్నికల్లో ఓడిపోగానే బంగారం పోయిందే. ఇక తెల్లారి నుంచే మొదలు పెడతారు. అయిపోయి మొత్తం ఇక రాష్ట్రం ఒట్టిపోయిందని. మరి అంత బంగారు తెలంగాణ అయ్యాక సంవత్సరం ఉండాలి బంగారం. అమ్ముకొని తిన్నా సంవత్సరం తినొచ్చుగా అంత బంగారం. ఇది ఆయన నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయి ఎట్టి పరిస్థితులు అంటండి. వచ్చాయి మీరు 40 మందిని జాయిన్ చేసుకుంటే ఉడికన్నా ఒక్క ఉప ఎన్నిక వచ్చిందే? ఎక్కడి నుంచి వస్తాయి? అంత ఈజీగా వస్తాయి. వాళ్ళు కోర్టులు, కథ, రాజ్యాంగం, ఆ సెక్షన్ ఈ సెక్షన్ అడ్డం పెట్టుకొని ఎవడు కూడా బతకనేర్చిండు. కళాశాలలో ఉండగానే కొలువులు ఖాయమట. తెలంగాణలో సింగపూర్ తరహా విద్యా విధానం ఉందట. ఆ దేశ ఐటీఐతో స్కిల్ యూనివర్సిటీ ఒప్పందం చేసుకుందట. ఆ సింగపూర్ తరహాలో తెలంగాణలో విద్యని చేయడానికి అక్కడ సింగపూర్ ఐటీతోని స్కిల్ యూనివర్సిటీ ఒప్పందం చేసుకుంటే ఇక కాలేజీలో ఉండగానే ఉద్యోగాలు వస్తాయి. ఎన్ని కాలేజీలు వస్తాయి, ఎంతమందికి వస్తాయి, కానీ కాలేజీలో ఉండగానే ఉద్యోగాలు వస్తాయట. ఇది మామూలుగా నిజంగా అట్లా వస్తే ఎట్లా అద్భుతం. కానీ అది ఉట్టిదే, అది ఏ పని కాదు. ఏదో 1-2 కాలేజీల్లో వస్తాయి స్కిల్ యూనివర్సిటీలో. స్థానిక ఎన్నికలు ఫిబ్రవరి చివరిలో లేదా ఏప్రిల్లో నిర్వహించే యోచనలో సర్కారు. అయిపోయా కథం. స్థానిక ఎన్నికలు ఇదిగో అయిపోయా, అదిగో సంక్రాంతి అనరు, ఫిబ్రవరి అనరు. ఫిబ్రవరి కూడా లేదట, మార్చి లేదా మే అట. మే లేదా జూన్కు పోద్ది. అది ఎందుకు పోద్ది అంటే ఫిబ్రవరిలో కాదు అది. ఎందుకంటే జనవరి అయిపోయింది, 20వ తారీఖు, ఇంకా 10 రోజులే ఉంది. డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చేది ఎప్పుడు? ముఖ్యమంత్రి గారు 24 దాకా రాడు. ఏది అటు పోయింది దావోస్కి. ఆయన ఆ నుంచి రాగానే ఈ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే దాన్ని క్యాబినెట్లో పెట్టాలా, చర్చించాలా, దానిపైన మళ్ళీ కేంద్రానికి తీర్మానం పంపాలా. ఇదంతా ఏది కాదు, ముచ్చట కాదు. 42% రిజర్వేషన్ బీసీలకి ఇవ్వకుండా ఎన్నికలు పెట్టేది కాదు. ఆ రిజర్వేషన్ ఇచ్చే ఆ చొరవ చూపట్లే ప్రభుత్వం. ఫిబ్రవరిలో అయ్యే పని కాదు ఇది. మార్చిలో కాదు, మార్చి ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయి పిల్లలకి. 10th ఇంటర్మీడియట్ ఇవన్నీ సెట్ ఎగ్జామ్స్ అయ్యి ఉంటాయి. మే వరకు కంటిన్యూగా ఉంటాయి. కాబట్టి మనం జూన్లో ఆశించాలి. జూన్లో ఆశించడానికి మళ్ళీ రైతు బంధు వద్దు. అప్పుడు రైతు భరోసా ఇప్పుడు ఇస్తాడు కదా, మళ్ళీ అప్పటికి అది రెడీగా ఉంటుంది. ఆ డబ్బులు లేకపోతే వాళ్ళు రారు ఎలక్షన్కి. ఇది మొత్తానికైతే లేదా ఫిబ్రవరిలో నిర్వహించే యోచనలో సర్కారట. ఆ ఫిబ్రవరి కూడా నిర్వహించే అవకాశం అయితే కనపట్టలేదు ఇప్పుడున్న దాని ప్రకారం. ఇది ఆంధ్రజ్యోతి, మన తెలంగాణ. తొలి రోజే కీలక ఒప్పందం జరిగిందట సింగపూర్లో. దావోస్కి పోయిండు కదా, ఐటీతోనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ మధ్య ఒప్పందం జరిగిందట. ఈ కాలేజీలో ఉండగానే ఉద్యోగాలు వస్తాయట. ఏ ఒక్క ఊర్లో 100% రుణమాఫీ జరిగినా ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తామంటుండు. జరగలే, అది అందరికీ తెలుసు, వాళ్ళే చెప్తుండ్రు. ఇక మూకుమ్మడిగా మీరు రాజీనామా చేసేంత అవసరం లేదులే, అది జరగలే మనలే. ఇది నవ తెలంగాణ పేపర్.
రైట్. నమస్తే. కాళేశ్వరానికి కాట కలిపారట. ప్రాణహిత నీళ్లను ఎత్తుకుపోయే ఎత్తుగడ జరుగుతుంది. నీటి కుట్రలు మళ్ళీ మొదలైనయని నమస్తే తెలంగాణ ఒక వార్త రాసింది. వీళ్ళు సెంటిమెంట్ రాజేయడానికి వీళ్ళు చూస్తున్నారు. గ్యారంటీలపైన గల్లా పడదాం, కాంగ్రెస్ వాళ్ళని నిలదీద్దాం, ప్రజల కేటీఆర్ పిలిపించిండు. నాడు నాట్లప్పుడు నేడు ఓట్లప్పుడు రైతు బంధు. తెలంగాణలో గ్యారంటీలను అమలు చేస్తున్నామని ఢిల్లీకి పోయి రేవంత్ రెడ్డి చెప్పడం పెద్ద జోక్ అయింది. తెలంగాణను ఉద్ధరించలేను, ఢిల్లీని ఉద్ధరిస్తారా? సీఎం అబద్ధాలపై ఆడబిడ్డలు బగ్గుమంటారు. రైతు భరోసా 15,000 ఇచ్చేదాకా వదిలిపెట్టాం. ఆ నియోజకవర్గాల్లో త్వరలోనే ఉప ఎన్నికలు. ఆ నియోజకవర్గాలంటే బీఆర్ఎస్లో గెలిచి దాంట్లో జాయిన్ అయ్యారు కాంగ్రెస్లో. మొత్తానికైతే అప్పుడైతే నాట్లు వేసేటప్పుడు ఏమో రైతు బంధు వచ్చేది, ఇప్పుడు ఓట్లప్పుడు రైతు బంధు వస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అని చెప్పి చెప్తుండే కేటీఆర్ నిన్న చేవెళ్ళ నియోజకవర్గంలో పర్యటించిండు, షాబాద్ మండల కేంద్రంలో. గ్యారెంటీల పైన గల్లా పడదాం రండి నాతోనే అంటుండు జనాల్ని. మరి గల్లా పెట్టడానికి ఎప్పుడు వస్తారు జనాలు చూడాలిగా. క్యాలెండర్ లేదు, జాబులు లేవట. క్యాలెండర్ ఏది, జాబులు ఏవి? 2 లక్షల ఉద్యోగాలు బుట్ట దాఖలు. రాష్ట్ర సర్కారుపై నిరుద్యోగుల మండిపాటు. మేలో నోటిఫికేషన్లు అంటూ కొత్త లీకులు. ఆ 6 నెలలు అవుతున్న ఎన్నికల కోడ్ తప్పదు, ఉద్యమానికి సై అంటను ఉద్యోగార్థులు. ఇది ఆ 6 నెలలు అంటే ఎమ్మెల్సీ ఎన్నికలు అవి ఉన్నాయి, ప్లస్ ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అంటే కోడ్ ఉంటుంది. ఈ మేలో అంటున్నారు, మే కల్లా కోడ్ వస్తుంది ఒక నిజంగా పంచాయతీ అయితే. ఇది నమస్తే తెలంగాణ సంబంధించి. ఎస్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.